నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ప్రధాని మోడీతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై చర్చ. 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని సూచన. దేవి నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహార చేసి లోకాలు కాపాడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ధన, ధ్యాన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవాల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవేనని చండీ సప్తసతి చెప్తోంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చడానికి పోలవరం తొలి దశ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. డిసెంబర్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి చెందిన ఎన్డీఏ కూటమి ఎంపీలకు చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోడీని కలిసి అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర సహాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవల వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సహాయం గురించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047 విజన్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికి ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని ప్రధానికి చంద్రబాబు నాయుడు వివరించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ల స్థాయికి, తలసరి ఆదాయాన్ని $43,000 స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్రం నుంచి సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని మోడీని చంద్రబాబు నాయుడు కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే అసలైన వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తిగా తిలకించారు. తన చరవాణిలో ఫోటోలు తీసి భద్రపరుచుకున్నారు. వాటి రక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. గిరిజనులు వినియోగించే విలుంబున పవన్ ఆసక్తిగా పరిశీలించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం తయారు చేసిన మెరీన్ ఫానా యాప్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కింగ్ కోబ్రా సంరక్షణపై రూపొందించిన బోచర్ను ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజయం సాధించిన వారికి పవన్ కళ్యాణ్ బహుమతులను ప్రదానం చేశారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని, అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం చూడగలిగితే. ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎప్పుడైపోతాం, అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో, సీతాకోకచిలుక వస్తుందో, సీతాకోకచిలుక రంగులు, ఇక్కడున్న ఈ మొక్కలు, ఏ పెయింటర్ వేయగలడు, ఇక్కడ ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు. మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అందిస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల, రక్షించుకోవడమే. భూమిని రక్షించుకోవడం కాదు, మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం. అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ని ఉంచుకోవడం అంటే
అదేదో టైగర్ కోసమని కాదు, టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు దాని ఆధార చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు. ఉత్తి పుణ్యాన్ని పులి మనుషుల్లాగా ఆకలిస్తే ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మేమేం చేస్తున్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లో నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేం. మంచినీరు లేకపోతే మనం బతకలేం. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్లు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండాలి ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగకడానికి చెప్పి కానుక పుల్లని ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుక పుల్లు పళ్ళు దొంగకడానికి కాదురా బాబు, అది నీడనివ్వడానికి పిల్లలు ఆడుకునే అని చెప్తే ఎవరికి అర్థమయ్యేది కాదు. సమ్మర్కి వచ్చేటప్పటికి వేసవికాలం మాకు ఎలా ఉండేదంటే ఎక్కడైనా సరే ఇంతపాటి ఆకు దొరికితే దానికి ఉన్నామన్నంత చిన్నపాటి చెట్టు నీడ ఉండేవి కావు. చేతుల బాధ్యత లేకుండా మనందరం చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అది అలవాటు అయిపోయింది మనకి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. పోలీస్ సేవాదళ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులైన పిల్లలకు చండీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి దర్శనానికి ప్రత్యేక ప్రవేశాన్ని కల్పించారు. దాదాపు 65 మంది మానసిక వికలాంగులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తిరిగి వారి ఆశ్రమానికి పంపించారు అధికారులు. ఇంద్రకీలాద్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే మానసిక వికలాంగుల్ని కూడా సైతం తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేపించుకున్నారు. ఇక్కడ మనతో పాటు మానసిక వికలాంగులు సైతం కూడా వచ్చారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది ఉన్నారు. మానసిక వికాస కేంద్రం నుంచి వచ్చారు. అమ్మ చెప్పండి, దుర్గమ్మని చూసారా, ఎలా అనిపిస్తుంది? నా పేరు ఉమామహేశ్వరి అండి. నేను వీళ్ళ సహాయంతో నేను చాలా బాగా దర్శనం చేసుకున్నానండి. అసలు అయితే నేను చూడలేను అనుకున్నాను. నేను మానసిక వికాస కేంద్రంలో చేయబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మని చూడలేనేమో అనుకున్నాను. తర్వాత వీళ్ళ సహాయంతో, వీళ్ళ నలుగురు సహాయంతో నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి అమ్మని చాలా బాగా చూపించారండి. దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సిబ్బందికి పోలీసు వారు చాలా సహాయం చేస్తున్నారండి. పోలీసు సిబ్బంది మాత్రం చాలా బాగుంది. గతంలో ఎప్పుడైనా అమ్మ దర్శనం చేసుకుంటారని అనుకున్నారా? ఇప్పుడు చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. గతంలో ఎప్పుడు దసరా రోజుల్లో అయితే ఇట్లాగా నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. ఈ ఇయర్ చేసుకున్నాను. బాగా నార్మల్గా వస్తాం కానీ దసరాలో రావటం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ సేవ చేసే పోలీస్ సేవా దళ్ వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మానసిక వికలాంగుల్ని కానీ లేదంటే ఇటు వృద్ధులు వికలాంగుల్ని సైతం మీరు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా మీరు అందరూ పోలీస్ సేవా దళ్, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మేడం, మేము ఇక్కడ విజయవాడ ఏఆర్ నుండి వచ్చాము కానిస్టేబుల్. మా సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఈ సేవ చేయడం జరుగుతుంది. ఇలాంటి వికలాంగు వృద్ధులు చాలా మంది అసలు దర్శనం చేసుకోలేమో అని వస్తున్నారు. మేము స్టిల్ అక్కడ నుండి ఎండింగ్ వరకు మళ్ళీ వీళ్ళకి దర్శనం చేపించి మళ్ళీ దించే వరకు మేము వీళ్ళని తీసుకెళ్ళి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మాకు కూడా సేవ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని మా సిపి గారికి మాకు కల్పించినందుకు మేము సిపి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇదంతా మా సిఐ గుండ్రామ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ఇదంతా చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనతో మాట్లాడటానికి సేవాదల్ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, గతంలో ఎప్పుడైనా ఇలా సేవ చేశారా? అంటే మీరు చాలా ధర్నాలు ఇవన్నీ చేస్తుంటారు. మానసిక వికలాంగులు కానీ వృద్ధులకి కానీ ఇలా సేవ చేస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? మేడం, నా పేరు అశ్విని అండి. నేను ఏఆర్ ఉమెన్ కానిస్టేబుల్ చేస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం ఈ సేవాదళకు అనేది ఉంటామండి. ఇలా సేవ చేయడం కోసం అనేది సేవాదళ అనేది ఒక టీం అనేది ఏర్పాటు చేసింది. మేము అన్ని ఉద్యోగాలు చేసాం కానీ ఇలా సేవ వృద్ధుల కోసం ఇలా సేవ చేయడంలో మాకు ఎంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇలా వృద్ధుల కోసం దర్శనాలకు తీసుకెళ్లడం కోసం మమ్మల్ని ఇలా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసినందుకు మా సిపి సార్కి చాలా థ్యాంక్ యూ సార్. ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం సార్. వీళ్ళు సేవ చేసుకుని దర్శనం చేసుకుని వాళ్ళు చూపించే సంతోషం పట్ల మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ మనతో మాట్లాడటానికి మానసిక వికాస కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇది మానసిక వికలాంగులు తీసుకొచ్చి అమ్మవారి దర్శనం కలలో కూడా అనుకున్నారా? అసలు ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు ఎలా అంటే ఈ ప్రాసెస్ మీకు ఎలా థాట్ వచ్చింది? అంటే ఎలా ఏంటి? ఇది మా ప్రయత్నం కాదండి. నగర పోలీస్ శాఖ కమిషనరేట్ వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా మానసిక వికలాంగుల్ని ఇలాగా దర్శనం చేయిద్దామని చెప్పేసి అనుకున్నారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజు ఇలాగ దర్శనం చేస్తాము అని చెప్పి మేము మా ఈ జన్మలో ఇలా జరుగుతుంది. ఇంతమందితో మేము 100 మంది మానసిక వికలాంగులం వచ్చాము. అట్లాగే 40 మంది పేరెంట్స్, మా స్టాఫ్, టీచర్స్ వచ్చారు. ఇంత వినూత్నంగా ఇంత అత్యుత్తమైన దర్శనం జరుగుతుందని మేము ఏ రోజు అనుకోలేదు. ఇలా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సార్ ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు? ఇవాళ 100 మంది పిల్లలు వచ్చారండి, మానసిక వికలాంగుల బిడ్డలు మా మానసిక వికాస్ కేంద్రం వారు. అలాగే మా స్టాఫ్ 40 మంది, 30 మంది పేరెంట్స్, 170 మంది వచ్చామండి. మా అందరు కూడా వాళ్ళు చాలా 500 రూపీస్ టికెట్లో తీసుకెళ్లి VIP దర్శనం ఏర్పాటు చేశారు. వారే బస్సులో తీసుకొచ్చి ఇంత హడావిడి జరుగుతున్న ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళు మమ్మల్ని చాలా స్పెషల్ ట్రీట్మెంట్తో మాకు దర్శనం ఏర్పాటు చేశారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, స్టాఫ్ హ్యాపీగా ఉన్నారు, మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది పిల్లలు ఉన్నారు. చెప్పండి, అమ్మవారిని దర్శించుకున్నావా? ఎలా ఫీల్ అవుతున్నావు? ఏంటి? దర్శించుకున్నా, బాగుందా? బాగుంది. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మానసిక వికలాంగుల పిల్లలు అయితే చెప్తున్నారు. సో మొత్తం మీద 170 మంది పిల్లలను కూడా ఇక్కడికి 175 మంది అంటే పేరెంట్స్, అదేవిధంగా టీచర్స్, అదేవిధంగా మానసిక వికాస కేంద్రం పిల్లలు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సౌజన్యంతోనే తామంతా కూడా ఈ దసరా ఉత్సవాల్లో కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, మానసిక వాళ్ళకి కూడా సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి పోలీస్ సేవా దళాలు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన నందిగామ సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగామ సురేష్ కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పీటీ వారెంట్ పెండింగ్ లో ఉండటంతో సురేష్ విడుదల కాలేదు. ఆయన్ను వెలగపూడిలోన మరియమ్మ హత్య కేసులో అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ కోసం దరఖాస్తు చేశారు. మంగళగిరి న్యాయస్థానం పీటీ వారెంట్ కు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ నందిగామ సురేష్ ను గుంటూరు జిల్లా జైలు నుంచి తరలించారు. మంగళగిరి న్యాయస్థానంలో నందిగామ సురేష్ ను ప్రవేశపెట్టారు. తాజాగా న్యాయస్థానం ఈ నెల 21 వరకు ఆయనకు రిమాండ్ విధించింది. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్లు నగరోత్సవం కన్నుల పండుగ సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల కింద స్వామివార్లను పల్లకిలు ఉంచి ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరులు పురవీధిలో ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నగరోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. నిన్న సాయంత్రం మల్లేశ్వర ఆలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు, ఉత్సవమూర్తులకు పూజాధికారులు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వర్ల ఊరేగింపు కనుల పండుగ కొనసాగింది. పురవీధిలో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గానగర్ బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణలతో 1 టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమురుగాయి. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకోజాము నుంచే భక్తులతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి కూడా పోటెత్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మహాలక్ష్మి అవతారం యొక్క విశిష్టత ఏంటి? దిగ్హస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి. అమ్మవారిని శంకరుల వారు కీర్తించారు. పాలసముద్రం నుండి ఆవిర్భవించింది. ఆ అమ్మవారిని చూడగానే దిగ్గజములు బంగారు గడవలు తీసుకొచ్చారు, పట్టాభిషేకం చేశారు.
ఆ అమ్మవారు పూలమాలిక తీసుకుని నారాయణమూర్తి మెడలో వేసి నారాయణమూర్తిని కళ్యాణమాడి వైకుంఠంలో నివాసం చేస్తూ ఆ అమ్మవారు సకల లోకానికి కూడా సంపదకు అధిష్టాన దేవతయ్యి ప్రపంచానికంతటికీ సంపదనిస్తున్నది. మనుష్యులకు, దేవతలకు, రాక్షసులకు, సకల ప్రాణికోటికి కూడా సంపద ఇవ్వాలి అంటే లక్ష్మీ కటాక్షం కావాలి. అందుకని ఆమె కటాక్షం కోసం దేవతలందరూ కూడా నిత్యము మొక్కుతూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ధనకనక వస్తువాహనాది సంపత్తి కలిగి అందరూ కూడా చాలా వైభవంతో తొలతూగుతారు. ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న కనకదుర్గాంబ ఈ రోజున లక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు అమ్మవారు. అమ్మవారిని దర్శించిన వారికి ఆ అమ్మవారు సకల శుభములు ప్రసాదిస్తుంది. అంతేకాక సమస్త ప్రాణికోటికి కూడా నిత్యం అవసరమయ్యేటువంటి సంపదను అమ్మవారు ఇవ్వాలి కాబట్టి అమ్మవారిని ఎప్పుడూ కూడా మరువరాదు. లక్ష్మీ కటాక్షం ఉంటే సకల వివిధ కార్య విజయములు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకీలాద్రిపై ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అసలు ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు ఏంటి? నవరాత్ర వ్రతం 9 రోజులు. ఈ 9 రోజులు శాస్త్రోక్త రీత్యా సంప్రదాయ రీత్యా చేసేటువంటి నివేదనలు, అలాగే ఈ నవరాత్రుల్లో కుంకుమ పూజ విశేషమైనటువంటిది. ఆ కుంకుమ పూజ చాలా ముఖ్యం. మరి కుంకుమ పూజ విశేషంగా జరిపి కుంకుమ సౌభాగ్య ద్రవ్యం కాబట్టి స్త్రీలందరికీ అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చి అమ్మవారు సర్వదా కరుణిస్తుంది. ఆ విధంగా అమ్మవారి సేవా కార్యక్రమాలు జరుగుతాయి. లేదు, మొత్తం మీద చూసుకున్నట్లయితే వేకువజాము నుంచి కూడా క్యూ లైన్లు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. 500, 300, 100 రూపాయల లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. వినాయకుడి గుడి నుంచి క్యూ మార్గం ద్వారా వచ్చే భక్తులకు ఇటు సేవా సంస్థ వాళ్ళు పాలు, మజ్జిగ, అదేవిధంగా అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా చాలా కట్టుదిట్టమని చేశారు. సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పోలీసులు అందరూ కూడా చాలా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే కాణిపాకం నుంచి సారె కూడా అమ్మవారికి సమర్పించిన నేపథ్యంలో రేపు మూలా నక్షత్రం సందర్భంగా మూలా నక్షత్రం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, దానికి ఇప్పటికే సుమారు 4500 మంది పోలీస్ బందోబస్తు ఉన్నారు. రేపు అదనంగా అంటే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 సెక్టార్లు పోలీస్ బందోబస్తు నడుస్తుంది. రేపు 4500తో పాటు ఇటు మొత్తం కూడా మరో 1000 మంది కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా డీజీపీ మొత్తం మీద చూసుకుని ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కూడా కొనసాగుతున్నాయి. ఇటు చూసుకుని దర్శనానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. ద్వారకా తిరుమలరావుని ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు, ఈవో, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకున్న పరిస్థితి. పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కుటుంబ సమేతంగా కూడా ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా దర్శించుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులను కూడా అందరినీ కూడా అలర్ట్ చేసి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి విజువల్స్లో చూసుకోవచ్చు. మనకి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా కూడా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ద్వారకా తిరుమలరావు గారు కూడా దర్శించుకోవటం పరిస్థితి. ఆయన్ని సిపి రాజశేఖర్ బాబు, అదేవిధంగా వివిధ ఉన్నతాధికారులు అందరూ కూడా పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఆయన వెంబట వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కూడా వైభవపేతంగా కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మూలా నక్షత్రం రోజు అమ్మవారుకి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు 2 గంటల నుంచి 3 గంటల వరకు సమర్పిస్తారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీదేవి అమ్మవారిని కనుక దర్శించుకుంటే ఖచ్చితంగా సకల సంపద వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ప్రాణులందరూ కూడా భక్తుల యొక్క విశ్వాసం అని కూడా చెప్తున్నారు.
చెప్తున్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై పోలీసులు ఇప్పటికే పోలీస్ బందోబస్తు మొత్తం కూడా ఏర్పాటు చేసినారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా ఇటు కలెక్టర్ కానీ సిపి కానీ ప్రతి ఒక్కసారి మానిటరింగ్ చేసుకుంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్న దృష్టిలో ఇప్పటికే మరికొద్ది సేపట్లో కూడా ట్రయల్ రన్, చంద్రబాబు వచ్చే కాన్వే ట్రయల్ రన్ కూడా మరికొద్ది సేపట్లో కూడా నిర్వహిస్తారని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపలేదని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. కూటమిలో ప్రోటోకాల్ ఉన్న వారిని ఆపుతూ వారిని అవమానపరుస్తున్నారని ఆమె అన్నారు. విజయవాడ నగర ప్రథమ పౌరురాలైన మేయర్ని అడుగడుగున ఆపటం ఎంత మేరకు సమంజసమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. వీఐపీకి కేటాయించిన సమయంలోనే వచ్చినా కూడా అడుగడుగున ఆపటం ఎంతవరకు న్యాయసమ్మతం అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ కోసం ఆలయ అధికారులు ఏమడిగినా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. కానీ ఒక మేయర్ని అయినా నన్ను ప్రతి చోట నిలిపి అవమానపరచడం అధికారులకు తగదని అన్నారు. ఒక బీసీ మహిళగా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విజయవాడ మేయర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందని అన్నారు. దీనికి ఫలితం ఇంతకింత అనుభవించక తప్పదని మేయర్ హెచ్చరించారు. శరన్నవరాత్రులు గతంలో ఏ రకంగా జరిగినాయి, ఎవరినైనా ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. విజయవాడ నగర మేయరు ప్రథమ పౌరురాలు అంటారు. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాలు వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి కింద దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మేయర్ని కారుకో పెద్ద బోర్డు ఉంది మేయర్ అని. ఈరోజు నగరపాలక సంస్థ లేకుండా, నగరపాలక సంస్థ సహాయ సహకారాలు లేకుండా విజయవాడలోన భవానీ దీక్షలు కానీ శరన్నవరాత్రులు కానీ నిర్వహించగలరా? కార్పొరేషన్ తరపున శానిటేషన్ వర్కర్ని 1400 మందిని ఈరోజు ఈ దసరా నవరాత్రుల కోసం ఇవ్వటం జరిగింది. అలాగే ప్రతి ఒక్క విషయంలోన గవర్నమెంట్కి అనుకూలంగా ఈరోజు దసరా నవరాత్రులు ప్రశాంతంగా జరగాలి, ప్రజలందరూ ఆనందంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క దాన్ని మేము ఓకే చేస్తూ అటు గవర్నమెంట్కి కానీ ఇటు ప్రజలకు కానీ అన్ని రకాలుగా సహకారం అందించాలన్న ఒక ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకాల వాళ్ళకి ఏదైతే మమ్మల్ని కార్పొరేషన్లో మమ్మల్ని అడుగుతున్నారో పర్మిషన్లో ప్రతి ఒక్క పర్మిషను మేము ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. ఈరోజు ఇన్ని రకాలుగా మేము వాళ్ళకి సహకరిస్తుంటే ఒక బీసీ మహిళని, ఒక మేయర్ని నేను అడుగడుగున నేను మేయర్ని నాకు ప్రోటోకాల్ ఉందని నేను ఎందుకు చెప్పుకోవాలి? ప్రథమ పౌరురాలని చెప్తారు, ఇదేనా ఇచ్చే గౌరవం నేను అడుగుతున్నాను. అక్కడ ఎక్కడ చూసినా పోలీసులు ఆపేస్తారు, మీకు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు, ఒక బ్యాడ్జ్ ఒకటి మెళ్ళ వేసుకుంటున్నారు, కేఆర్ కోడ్ అన్నారు. సరే మీరు ఏది పెడితే, ఏ సిస్టమ్ పెడితే ఆ సిస్టమే ఫాలో అవుతామన్నాం. 2 నుంచి 4 వరకు దర్శనం, మార్నింగ్ 8 నుంచి 10 వరకే విఐపి దర్శనం అంటే ఆ టైమింగ్లోనే వస్తున్నాం. ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయటం లేదు. కానీ ఇచ్చిన టైంకే, ఇచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే ఇటు కలెక్టర్ గారిని, అటు మా బిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ బోర్డు ఉందమ్మా, మీకు ప్రోటోకాల్ ఉంటుందమ్మా, మీకెందుకమ్మా ఆ స్టిక్కర్స్, మీకేం అవసరం లేదు, మీరు మీ కారు వేసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు. ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది, నేను మేయర్ని, నాకు ప్రోటోకాల్ ఉంది అని. ఎందుకు చెప్పుకోవాలి? ఇదేనా ఇచ్చే గౌరవం? మీరు ఇలాగేనా చేసేది? ఇదైతే మాత్రం నేను ఊరుకునేది లేదు. ప్రోటోకాల్ పాటించాలి. ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టము, మా గవర్నమెంట్ అని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒక బీసీ మహిళగా నేను చాలా ఆవేదన చెందాను. ఈరోజు దానికి తగ్గ ఫలితం అన్నది అనుభవిస్తారని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ప్రధాని మోడీతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై చర్చ. 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే
ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించాలని సూచన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.